హాయ్ గైస్. ఐపీఎల్ టోర్నమెంట్ 2008 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 17వ సీజన్ హోరాహోరీగా సాగుతుంది. మరి 16 సీజన్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ లిస్టులో ముందుగా మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ అత్యధిక సార్లు 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఏబీ అందుకున్నారు. ఐపీఎల్ ఆర్సీబీ మరియు ఢిల్లీ తరఫున ఏబీ ఆడారు. ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నారు. క్రిస్ గేల్ మొత్తం 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో ముంబై బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. హిట్మెన్ 19 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కి ఆడే ముందు డెక్కన్ చార్జర్స్ తరఫున కూడా ఆడారు. ఇక ఈ లిస్టులో నాలుగో స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నారు. డేవిడ్ వార్నర్ మొత్తం 18 సార్లు ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఈ లిస్టులో ఐదో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోని మొత్తం 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. ధోని చెన్నై, పూణే జట్ల తరఫున కూడా ఆడారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.